హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి షార్ట్ వీడియో ఎంతో రుచిగా ఉండే కందిపప్పు మునగాకు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్నంలోకి ఈ ఫ్రై వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. అర టీ గ్లాస్ కందిపప్పుని వాష్ చేసి 1.5 టీ గ్లాస్ వాటర్ని పోసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు లేత మునగాకు నుంచి కాడలు లేకుండా ఇలా ఆకుల్ని సెపరేట్ చేసి సాల్ట్ అండ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేసుకుని వాటర్ని పోసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మిక్సీ జార్లోకి అరచిప్ప ఎండు కొబ్బరి ముక్కల్ని, 1 టీ స్పూన్ కారాన్ని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఆకుని స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కందిపప్పును కూడా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని పప్పులు బద్దలుగా ఉండాలి, పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి. రెండు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి తిరమాత దినుసులు యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని, 2 ఆనియన్స్ని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్ని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారపొడిని కూడా యాడ్ చేసి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కందిపప్పు మునగాకును కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా పొడిగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి.